వైఎస్ఆర్సీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి శ్రీహరి అక్రమ అరెస్టుపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి. ప్రశ్నించే గొంతును చంద్రబాబు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పూడి శ్రీహరిని దుర్మార్గంగా అరెస్ట్ చేయడం సరికాదన్నారు. పోలీసులు సివిల్ డ్రెస్లో వెళ్లి శ్రీహరిని అదుపులోకి తీసుకోవడం చట్టవిరుద్ధం అన్నారు కాకాణి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రశ్నించడానికి ప్రధానమైనటువంటి మూలకారకుడు శ్రీహరి. కాబట్టి శ్రీహరిని మనం అరెస్ట్ చేస్తే వాళ్ళకి సంబంధించి ఆ విభాగం ఏదైతే ఉందో బలహీనపడుతుంది అని ఒక లక్ష్యాన్ని ఎంపిక చేసుకుని శ్రీహరిని అరెస్ట్ చేయడం జరిగింది. శ్రీహరి అరెస్ట్ పట్ల కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మీడియా ప్రతినిధులు, మీడియా విభాగానికి సంబంధించినటువంటి జర్నలిస్టులే కాకుండా సాధారణమైనటువంటి వ్యక్తులు కూడా మాట్లాడుతూ ఇంతకన్నా అన్యాయం, ఇంతకన్నా దురదృష్టం, ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉంటుందా అని చెప్పి ప్రశ్నించేటువంటి పరిస్థితి ఏర్పడింది. హైకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది మీరు డ్రెస్తో వెళ్ళాలి అరెస్ట్ చేయడానికి అని చెప్పి. ఆయన తాడేపల్లి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు సివిల్ డ్రెస్లో ఉన్నటువంటి పోలీసులు వెళ్ళి ఆయన అరెస్ట్ చేశారు.